వెళ్ళి ప్రార్థనలు చేస్తారా? రైట్, శర్మ గారు మళ్ళీ వస్తాను. మనతోటి కృష్ణమాచార్యులు గారు ఉన్నారు, బ్రహ్మపదం పీఠాధిపతులు. కృష్ణమాచార్యులు గారు శుభోదయం అండి. శుభోదయం బ్రహ్మరాయుడు గారు. యా, కృష్ణమాచార్యులు గారు గత 2-3 రోజుల నుంచి కూడా కృష్ణమాచార్యులు గారు వారి గళాన్ని వినిపిస్తా ఉన్నారు. సో హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, భగవంతుడికి జరుగుతున్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి ప్రసాదాలకు సంబంధించి కల్తీ మీద ఈరోజు కృష్ణమాచార్యులు గారు ఖచ్చితంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు లెక్క తేల్చి ఆయన భక్తులకి వివరాలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంది. ఏమంటారు కృష్ణమాచార్యులు గారు? ప్రైమ్ లైన్ కి, బ్రహ్మరాయుడు గారికి, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కూడా శుభోదయం. 1952వ సంవత్సరంలో శ్రీవారి యొక్క ఆభరణాలని మొట్టమొదటిగా దాన్ని లెక్క కట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ విభాగాన్ని తిరువాభరణం బొక్కసం అని అంటారు. ఆనాడు విలువ కట్టినటువంటి ఆభరణాల విలువ ఎంతో తెలుసా అండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో 19 రికార్డ్స్ ఉంటాయి. ఆ 19 రికార్డ్స్ లో తిరుమల వెంకన్న గారికి 11 టన్నుల, సుమారు 11 టన్నుల కంటే ఎక్కువ ఉన్నటువంటి సువర్ణాభరణాలు, 11 టన్నుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి సువర్ణాభరణాలు ఉన్నట్టుగా ఇది 1952 నుంచి ఉన్నటువంటి లెక్కలు. వాటిలో ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు కలుగు చేసుకోవాలన్నటువంటి విషయాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. బ్రహ్మనాయుడు గారు, అన్నిటికంటే ప్రపంచంలో కఠినమైనటువంటి వస్తువు ఏంటి అంటే వజ్రాన్ని వజ్రంతోనే పోయాలంట. అంతే కదా, వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి. సైంటిఫిక్ రీజన్ గా కర్బన అణువులతో ఏర్పడినటువంటి, ఆ మూలకాలతో ఏర్పడినటువంటి కార్బన్ అన్నటువంటిది ప్రపంచంలో అన్నిటికంటే కఠినమైంది. అందుకే మన సామెతల్లో ఎప్పుడు కూడా వజ్రాన్ని వజ్రంతోనే పోయాలంటూ ఉంటాం. కానీ ఒక విచిత్రవంతమైనటువంటి పరిస్థితి ఏంటంటే తిరుమల తిరుపతికి సంబంధించి ఆనాడు కృష్ణదేవరాయలు గారు, డేట్ తో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను, ఫిబ్రవరి 10, 1513లో శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు కృష్ణదేవరాయలు గారు. అప్పుడు తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి రికార్డ్స్ చెప్తున్నాను నేను, యాజ్ ఆన్ డేట్ తో సహా. కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగినటువంటి వజ్ర కిరీటాన్ని సమర్పించారని, అలాగే మే 2వ తారీఖు 1513న నవరత్న ఖచ్చిత ఉడుధార, స్వర్ణ ఖడ్గం, నిచ్చెన కటారి, రత్న ఖచ్చిత మరో చిన్న కత్తి, నవరత్నాలు పొదిగినటువంటి కంఠహారం, భుజకీర్తులు, ఇలాంటివన్నీ కూడా సమర్పించారని ఉంది. ఎలాంటి విచిత్రవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒక 300-400 సంవత్సరాల తర్వాత, లేక ఒక 500 సంవత్సరాల తర్వాత, అంటే 2015వ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ప్రాచీనమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా వేలం వేసేటువంటి ఒక ప్రాంగణానికి 37.30 క్యారెట్లు కలిగినటువంటి ఒక పింక్ డైమండ్ వెళ్ళిందండి. దీన్నే రాజ్ పింక్ డైమండ్ గా పిలుస్తారు. అసలు తిరుమలలో ఉన్నటువంటి ఆభరణాలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ ఈ పింక్ డైమండ్ అన్నటువంటిది మిస్ అయింది అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అయినటువంటి రమణ దీక్షితుల వారు ఒకానొక సందర్భంలో దీని గురించి మాట్లాడారు. అంటే స్వామివారి సేవల్లో, కైంకర్యాల్లో నిత్యం పాలు పంచుకునేటువంటి వ్యక్తే శ్రీవారికి సంబంధించినటువంటి ఆభరణాలు మిస్ అయ్యానటువంటి వార్త చెప్పారంటే అందులో ఎంతో కొంత వాస్తవం ఉంటుందని ప్రపంచం అనుకుంటుంది. ఎంతో మంది మాట్లాడారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయమై ఆనాడు ఒక ప్రకటన చేశారు. ఈ పింక్ డైమండ్ విషయం ఏంటో తెలుస్తామని, ఖచ్చితంగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి చెంది ఉండేటువంటి అవకాశం ఉందని కూడా వారు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే అన్నిటికంటే కఠినమైనటువంటిది వజ్రం అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ ఏమైందని అధికారులు అడిగితే ఏం చెప్పారో తెలుసా అండి? శ్రీవారికి సంబంధించినటువంటి ధ్రువబేరం అంటారు, అంటే మూల విరాట్నేమో ధ్రువబేరం అంటారు. అలాగే స్వామివారి యొక్క ఉత్సవ మూర్తులకి ఇటువంటి పింక్ డైమండ్ ఉన్నటువంటి ఆభరణాన్ని తొడిగితేనట ఎవరో ఒక 5 రూపాయల కాయని విసిరేస్తే ఆ కాయను వెళ్ళి ఆ పింక్ డైమండ్ కు తగిలి అది ఏదైనా దాంట్లో క్రాక్స్ రావటమో, ఇబ్బంది జరగటమో ఇది జరిగిందంటారు. వజ్రం అన్నటువంటిది వజ్రంతోనే కోయాలన్నటువంటి కఠినమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక కాయం తగలటం వల్ల
పింక్ డైమండ్ ఆ విధంగా నెరలు చీరిపోతుందా, క్రాక్స్ వస్తాయా అంటే అది నకిలీది కాదా? ఎస్. ఇందాక ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు వీరంతా కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తిరువాభరణాలకు సంబంధించి ఈ విభాగాన్ని బొక్కసం అంటారు. 11 టన్నులకు పైగా స్వర్ణాభరణాలు ఉండాలి. లెక్కకు మించి నవరత్నాలు పొదిగినటువంటి అనేకమైనటువంటి ఆభరణాలు ఉండాలి. వీటి విలువ ప్రపంచ మార్కెట్ లో 10 లక్షల కోట్ల కంటే అధికంగా ఉంది అన్నటువంటిది ఎవరికీ తెలియనటువంటి మాట. ప్రపంచంలో రిచెస్ట్ గాడ్ అని, రిచెస్ట్ టెంపుల్ అని మనం వేరే ఆలయాన్ని గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అక్కడే కొలువై ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంపద ఆ సప్తగిరుల మీద ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ఆ వెంకటగిరిలోనే కొలువై ఉంది. కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి చర్యల్లో భాగంగా ఇంకో ముఖ్యమైనటువంటి అంశం, ఇది వివాదం అవుతుందేమో తెలియదు, కానీ ఈ విషయాన్ని కూడా నేను ప్రస్తావించక మానట్లేదు. అంటే ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి అపచారాలు అట్లాంటివి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క గర్భాలయంలో అప్పుడప్పుడు ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి అవ్వచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు అవ్వచ్చు, పవిత్రోత్సవాలు అవ్వచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం చేశాడో తెలుసా అండి? స్వామి వారి యొక్క మూల విరాట్ కు సంబంధించినటువంటి చోట పవిత్రోత్సవాలు, అష్టదిగ్బంధనం, ప్రాయశ్చిత్తం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మట్టి ఇటుకలను కూడా సేకరించారు. వీళ్ళు కేవలం మట్టి ఇటుకలను సేకరించి ఉంటారా? నిధి నిక్షేపాల కోసం తవ్వి ఉండరా? మూల విరాట్ దగ్గర కూడా తవ్వేటువంటి సాహసం చేశారు, ప్రయత్నం చేశారంటే ఈ దౌర్భాగ్యుడు ఏమంటే పాపానికి ఒడిగట్టారో అర్థం చేసుకోవాలి. ఇది నిజంగా పాపం. ఒక మహోన్నతమైనటువంటి నిధి నిక్షేపాలు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి సాక్షాత్తు ఆ శ్రీచక్రం మేరువుని గురించి మనం చెప్పుకుంటాం. శ్రీచక్రం మేరువుని గురించి మనం చెప్పుకుంటాం. ఒక్క మాట స్వామి గారు, ఒక్క మాట మీ మాటకు అడ్డొస్తున్నాను, క్షమించండి. ఇప్పుడు ఎవరైతే ఒకానొక ముఖ్యమంత్రి ఇటుకలు తవ్వడానికి అని చెప్పారు కదా, ఆ సమయంలో దేవాలయంలో పనిచేసేటువంటి స్వామివారి పాదాల దగ్గర అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి వాళ్ళ హృదయాన్ని స్వామివారికి అర్పించిన వాళ్ళు బయటకు వచ్చి ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదండి? ఇదే కదా దౌర్భాగ్యం మనకి. ఏమండి, సంస్కారవర్త్యా మనిషి అన్నటువంటి వాడు ప్రతి ఒక్కడు సంస్కారంతో ఉండాలి. మహోన్నతమైనటువంటి ఆలయాలు, ఆశ్రమాలు, ఇటువంటి మహోన్నతమైనటువంటి మహిమాన్విత స్థలాల్లో కనీసం మనం అక్కడ చీపురు పరక పట్టుకొని మనం శుద్ధి చేసేటువంటి అవకాశం వచ్చిందన్నా కూడా ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్య ఫలితం అనుకోవాలి మనం. కానీ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క కైంకర్య సేవలో పాల్గొనేటువంటి అరుదైనటువంటి అవకాశం వచ్చిందంటే వాళ్ళు తరతరాలుగా. ఇంకోటి మారాలండి బ్రహ్మనాయుడు గారు, ఇంకో ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే తరతరాలుగా ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగుతున్నటువంటి అంశం ఏంటో తెలుసా? వంశ పారంపర్య అర్చకత్వం. తాతగారు మహాపండితుడై ఉంటారు, ఆయన ఎప్పుడూ అక్కడ అర్చకులుగా చేస్తూ ఉంటారు. ఈ తరం పిల్లలు ఏ సాఫ్ట్వేర్ చదివి ఉంటారు, వాళ్ళకి అక్కడ ఉద్యోగం వచ్చినా లేకపోయినా వంశ పారంపర్యం పేరుతో మళ్ళీ స్వామివారి యొక్క కైంకర్యాలకు వస్తున్నారు. చెప్పలేనటువంటి వారు, శ్రీ సూక్తం చెప్పలేని వాళ్ళు, నారాయణ సూక్తం చెప్పలేనటువంటి వాళ్ళు, స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాల గురించి తెలియనటువంటి వాళ్ళు, ఆగమ శాస్త్రం గురించి తెలియని వాడు ఆగమ పండితుడేంటి? ఇవాళ జనబాహుల్యంలో మన గురించి మనం మాట్లాడుకోవటం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుమల దేవస్థానం గురించి మనమే ఇందులో ఉన్నటువంటి లోపాలను మాట్లాడుకుంటుంటే సమాజం నివ్వెరపోతుంది. పరమతస్తులు సంతోషిస్తున్నారు. కొంతమంది ఇంకా ఇక్కడ ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు కూడా కట్టాలనే ఆలోచనలో ఉంటారు. ఆవేదన కలుగుతోంది. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశ్వక్షణుడే ఈ విషయాలన్నీ బయట పెడుతున్నాడేమో.
ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి రహస్యాల యొక్క స్వరూపమే ఈ తిరుమల తిరుపతి. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఎంతో విశేషంగా చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి స్థలం ఇది. 10,000 మంది మునులు అక్కడ తపస్సు చేస్తుంటారని, వాళ్ళు నిరాకార రూపంలో చెట్టు చేమలుగా ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో ధ్యాన నిమగ్నులై ఉంటారని, అంత విశేషవంతమైనటువంటి శక్తి ఉంది. కాబట్టి కలిమాయ శక్తులు అక్కడ పనిచేయమని చెప్తే ఈ కలిమాయ పురుషులు 9 గ్రహాలు అనుకున్నాం మనం. ఆ 10వ గ్రహం, 11వ గ్రహం, 12వ గ్రహం ఈ పాలకుల రూపంలో అక్కడ దాపురిచ్చాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా వీళ్ళ యొక్క ప్రవర్ధనలు అన్నటువంటి కొనసాగుతున్నాయి. 1000 కాల మండపాన్ని కూల్చారు, పారువేట మండపాన్ని కూల్చారు, నిధి నిక్షేపాల కోసం తవ్వుతున్నారు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ఎప్పుడు కూడా మీడియాలో, సోషల్ మీడియాలో ఇంతలా చర్చ రాలేదు. కాబట్టి ఈ విషయాలు ఏవి కూడా బయటకు రావట్లేదు. మరొకసారి టైం లైన్ వేదికగా మళ్ళీ ఈ డిబేట్ లో నేను ఒక అంశాన్ని చెప్తున్నాను. శ్రీవారికి సంబంధించినటువంటి 19 రికార్డులను నిర్వహిస్తున్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి 11 టన్నుల యొక్క స్వర్ణాభరణాల యొక్క లిస్టు, అది ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఏ కాలానికి సంబంధించినటువంటివి నిర్ధారణ చేయవలసినటువంటి పని ఉంది. ఇవి కాక గతించినటువంటి 2-3 దశాబ్దాల కాలంలో, అంటే 20-30 సంవత్సరాలుగా ఎన్నో వజ్ర కిరీటాలు, ఎన్నో నవరత్న ఖచ్చితమాలలు, లెక్కలేనటువంటి బంగారం, వెండి ఆభరణాలు ఇవన్నీ కూడా విశేషంగా వస్తున్నాయి. మరో మాట, పెద్దలు అంటున్నారు దీన్ని SBIలోనో RBIలోనో డిపాజిట్ చేయాలని. అవును, తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది టిటిడి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థ. కుదిరితే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పేరుతో బ్యాంకే పెట్టచ్చు. వ్యాలిడ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక బ్యాంకును పెట్టి ఆయన నగలు, ఆభరణాలు, ఆయన డబ్బు ఆ బ్యాంకులోనే సేవ్ చేస్తే భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి. రాయలసీమ గ్రామీణ బ్యాంక్ అని ఒకటి ఉంటుందండి, దానికి సప్తగిరి బ్యాంక్ గా మార్చుకున్నాం. అవును, రాయలసీమలో ఉన్నటువంటి రాయలసీమ గ్రామీణ బ్యాంక్ పేరు సప్తగిరి. శ్రీవారి పేరుతో తిరుమల మిల్క్ అని ఉంటుంది. అందరూ ఇవి తిరుమల పాలు అనుకుంటారు. అవును, అవి అన్ని ప్రైవేట్ సంస్థలు. అవును, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకొని తిరుమల పాలు కాదండి, తిరుమల పాల ప్యాకెట్ మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటే అది చెత్తకుండిలో పడేస్తున్నారని చెప్పి గొడవ చేస్తే ఆ బొమ్మ తీసేశారండి. మన అంత విశ్వాసం మనకి స్వామి అంటే. రైట్, అదే అంటున్నాను. రైట్. కృష్ణమాచార్య మళ్ళీ వస్తాను, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. శాస్త్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు